పాలకులు నియోజకవర్గం పెనుమదం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటికలో శ్రమదాన పనుల్లో పాల్గొని మేస్త్రిగా మారారు. శ్మశాన వాటిక కాంక్రీట్ నిర్మాణ పనుల్లో కంకర, ఇసుక, సిమెంట్ను తట్టలతో మోశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మంత్రి ఇచ్చిన పిలుపుతో ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా ప్రజలొచ్చి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమని, శ్మశాన వాటిక అభివృద్ది, శ్రమదాన పనుల్లో గ్రామస్తులంతా ఒక కుటుంబంలా ఏకమై పనిచేయడం సంతోషంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకులు నియోజకవర్గంలో అన్ని శ్మశాన వాటికలను సుందరవనంగా ఆరోగ్యకర పచ్చదనంతో తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్మశాన వాటిక అంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ. అటువంటి శ్మశాన వాటిక అత్యంత సుందరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే పాలకొల్లు నియోజకవర్గంలో గతంలో పట్టణంలో ఏ రకంగా అయితే ఒక అద్భుతమైనటువంటి కైలాస వనాన్ని నిర్మాణం చేశామో, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికలు కూడా ఆ మాదిరిగానే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి సిఎస్ఆర్ అంటే ఎవరైతే ఈవేళ నేను ఒక శాసనసభ్యుడిగా గాని, ఒక మంత్రిగా గాని నాకున్నటువంటి పరపతి ఏదైనా ఉంటే దానిని నా కుటుంబానికో నాకో కాకుండా నా నియోజకవర్గానికి చేయమని చెప్పి ఆ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చి శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. చేత మధ్యలో గాలిబుడగ లాంటి జీవితం కోసం సంపాదన మీద సంపాదనలు, మనవాళ్ళు ముని మనవాళ్ళు అనేటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా మనతో పాటు మన రేపొద్దున మనం లేకపోయినా ఈ సమాజంలో ఉండేది మనం చేసేటువంటి మంచి పనులు మాత్రమే. అందుకనే ఆ రకంగా సమాజం అంతా కూడా, ప్రజలందరూ కూడా, దాతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటువంటి శ్మశాన అభివృద్ధి కార్యక్రమాలలో నాకు కూడా చేయూతనివ్వాలని చెప్పి శ్రమదానం ద్వారా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతోటి ఈ యొక్క శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.